ప్రాణ విద్య పార్ట్ 37 నిన్నటి తర్వాయి భాగం. నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. నీవు చికిత్సకుడు కాబట్టి పితృ సమానుడు. రోగులను నీ పిల్లల మాదిరిగా మమత సానుభూతులతో చూడాలి. కొంతమంది దుష్ట వైద్యులు చికిత్స కొరకు వచ్చిన స్త్రీలను చెడు దృష్టితో చూస్తారు. రోగం నుంచి అధిక ధనాన్ని గుంజటానికి ఆలోచిస్తుంటారు. ఒకవేళ నీకు కూడా చెడు భావన కలుగుతూ ఉంటే నీ అంతఃకరణలో హృదయవాణిని ఈ వాక్యాల రూపంలో సర్ది చెప్పు. ఓ ప్రియతమా, హద్దులను అతిక్రమించకు. నీవు పశ్చాత్తాపడవలసి వస్తుంది. అందరి మనస్సులు ఒక మహా మనస్సు యొక్క అంశలే. హృదయము ఇంకొక హృదయము చేత ఉపశమనం పొందుతుంది. ఆంతరిక భావనలు గుప్త రూపంలో ఇతరుల మీద వెంటనే ప్రభావం చూపుతాయి. చెడు భావాలు రోగి యొక్క మనసు మీద దెబ్బతీసి అతనికి కష్టాన్ని కలిగించి ఈ చికిత్స వల్ల అతనికి లాభం చేకూరదు. నీవు ఎల్లప్పుడూ రోగి మీద ప్రేమాభిమానాలు చూపించు. సానుభూతిని రోగి యొక్క హితాన్ని కోరుకుంటూ అతని కష్టాన్ని మరిపింపు చేయి. నిస్వార్థంగా నిష్కపటంగా పాలవలే స్వచ్ఛంగా ఉండు. నీ మానసిక భావనలు ఆ విధంగా ఉన్నట్లయితే నీ చుట్టుపక్కల వాతావరణము ప్రశాంతంగా మారుతుంది. అశాంతిగా ఉండే రోగి నీ దగ్గరకు రాగానే శాంతిని సుఖాన్ని పొందుతాడు. చూస్తుండగానే అతని ఆరోగ్యము కుదుర్చుకొని కొద్ది చికిత్స చేతనే తన రోగం సగం నయమైనట్లుగా అతనికి అనిపిస్తుంది. కేవలం ఈ వాక్యాలు చదివి నీవు చికిత్సకుడు కాలేవు. శ్వాసోపచారము, మార్జనము, కంపనము మొదలైన ప్రక్రియలను తెలుసుకున్నంత మాత్రమున నీ కర్తవ్యం పూర్తవ్వదు. అది ప్రారంభం మాత్రమే. ఒక ప్రత్యేక పద్ధతిలో చెయ్యి కదిలించినందువలన, గట్టిగా శ్వాసను ఊదినందువలన మాత్రమే రోగాలు తగ్గవు. దేని వలన సహాయం చేయగలమో ఆ వస్తువును సంపాదించాలి. ఆ వస్తువే ప్రాణశక్తి. దీనిని గురించి ప్రత్యేకంగా వేరొక అధ్యాయంలో వివరించడం జరుగుతుంది. ప్రతిరోజు లేక వీలైనప్పుడు ఆ క్రియలను చేసిన వలన గొప్ప ప్రాణశక్తి కలుగుతుంది. నీవు ఎక్కువ పరిమాణంలో ప్రాణశక్తిని సంపాదించుకోలేకపోతే రోగి నీలోని రసాన్ని పీల్చేసుకుంటాడు. నీళ్ళల్లో మునిగిపోతున్న వ్యక్తి పక్కనున్న వాడి మీద తన భారాన్ని పడేస్తాడు. రోగుల విషయంలో కూడా అంతే. రోగి యొక్క శరీరంలో ప్రాణశక్తి రుణగ్రాహకంగా ఉంటుంది. చికిత్సకుడి ప్రాణశక్తిని గ్రహించి తాను పుష్టిని పొందాలని రోగి అనుకుంటాడు. నీవు స్వయంగా రోగికి ప్రాణశక్తిని అందించి కొత్త ప్రాణశక్తిని సంపాదించుకోకపోతే గుర్తుంచుకోండి, ఇవాళ తీసి మీరు కూడా రోగగ్రస్తులు అవుతారు. త్వరగా శక్తివంతంగా వేరే వారి ఆరోగ్య స్థితిని భరించగల స్థితి అలా అధిక ప్రాణశక్తి నీ దగ్గర కలిగి ఉంటే రోగి లాభాన్ని పొంది స్వస్థత పొందగలడు. సశేషం.